అందరికీ శుభోదయం. దశరథుని యొక్క పాత్ర స్వభావం గురించి తెలుసుకుందాం రండి. దశరథుడు అయోధ్యలోని కోసల నగరాన్ని పరిపాలించే గొప్ప మహారాజు. ఈయనకి ముగ్గురు భార్యలు, కౌసల్య, సుమిత్ర, కైకేయి. ఈ ముగ్గురు భార్యలుండి కూడా దశరథునికి మాత్రం పుత్రులు అనేవారు జన్మించరు. అలా జన్మించకపోవడంతో దశరథుడు పుత్రకామేష్టి యాగం చేసి తద్వారా పుత్రులను సంపాదించుకుంటాడు. దశరథుని యొక్క రథసారథి సుమంత్రుడు గొప్ప వీరుడు. దశరథుడు అయోధ్యలోని కోసల నగరాన్ని అత్యద్భుతంగా పరిపాలించే గొప్ప మహారాజు. దశరథుడు పుత్రకామేష్టి యాగం ద్వారా రాముడు, లక్ష్మణుడు, భరతుడు, శత్రుఘ్నుడు వంటి పుత్రులను సంపాదించుకుంటాడు దశరథుడు. ఒకానొక సందర్భంలో దశరథుడు యుద్ధం చేస్తూ ఉండగా ఆ యుద్ధరంగంలోని దశరథుని యొక్క ఒక చక్రము అనేది ఊడిపోతుంది. దీన్ని చూసినటువంటి ఒక స్త్రీ పరిగెత్తుకుంటూ వచ్చి తన చెయ్యిని పెట్టి దశరథుని ప్రాణాన్ని కాపాడుతుంది. దీన్ని చూసినటువంటి దశరథుడు చాలా సంతోషించి ఆ స్త్రీకి 2 వరాన్ని బహుమతిగా ఇస్తాడు. ఆ 2 వరాన్ని ఆ స్త్రీ తీసుకొని, ముందుగా నన్ను వివాహం చేసుకోండి, ఆ తర్వాత నేను ఆ 2 వరాన్ని కోరుకుంటాను అని కోరుకుంటుంది ఆ స్త్రీ. ఆ కోరుకున్నటువంటి స్త్రీ ఎవరో మీకు తెలుసా? తెలిస్తే తప్పకుండా కమెంట్ చేయండి. ఈ స్త్రీ కోరుకున్నటువంటి 2 వరాల వల్లే దశరథుడు తన ప్రాణాన్ని కాపాడుకున్నాడు. మరియు ఈ 2 వరాల వల్లే దశరథుడు చివరి కాలంలో తన ప్రాణాన్ని విడుస్తాడు. ఈ విషయం గనక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.